వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాళ మన వీడియోలో కుంభరాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ను మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మరి కుంభరాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీటిలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇక వీరికి గురుగ్రహం శుభగ్రహంగా ఉండడం జరిగింది. మరి వీరికి ఏలినాటి శని అనేది నడుస్తుంది. ఇక మరి రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది ఏలినాటి శని ప్రభావం, అంటే దాని ఎఫెక్ట్ చాలా బాగా ఉంది. అంటే ప్రతి చిన్న విషయంలో వీరు చాలా జాగ్రత్తగా మెలగాలి, లేదంటే చాలా గొడవలు, లేదంటే చాలా పనులు మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది. గురుబలం వల్ల కొంచెం జీవనం సాఫీగా సాగినప్పటికీ కూడా మానసిక శారీరక ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవడం జరుగుతుంది. చాలామంది గృహాలను, అంటే ఇంటిని అమ్మివేయడం కానీ, లేదంటే వేరే స్థలాలకి ట్రాన్స్ఫర్ కావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మరి ఇంట్లోని వారికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మరి చాలా అవమానాలు కూడా పడవలసి వస్తుంది ఈ కుంభరాశి వారు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆస్తి తగాదాలు కానీ, సోదరులతో విభేదాలు కూడా చాలా అధికంగా ఉండడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా జీవితం అనేది ముందుకు వెళ్తుంది. మరి ప్రైవేట్ కంపెనీల్లో డబ్బులు దాచుకున్న వారు మరి కంపెనీలు ఎత్తేయడం వల్ల డబ్బు లాస్ అవ్వడం జరుగుతుంది. మరి వీరి జీవితాల్లో చాలా భయాందోళన కలిగించే సంఘటనలు, వస్తువులు పోగొట్టుకోవడం, ఇలాంటివి, మరి మాట పట్టింపులు పెరిగి ఇబ్బందులు కావడం కూడా, ఇతరులతో విభేదాలు, ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉండడం జరుగుతుంది. మరి ఉద్యోగులకైతే గడ్డు కాలం అని చెప్పవచ్చు. మరి జన్మరాశిలో మరి శని, ఏలినాటి శని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎంత పని చేసినప్పటికీ కూడా మరి మీ యొక్క పై బాస్, అంటే మీరు గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా ఎంప్లాయ్ అయినట్లయితే అనేక నిందలు మీపై రావడం జరుగుతుంది. తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని హేళన చేసి మాట్లాడడం, మధ్యవర్తి షూరిటీలు పెట్టడం వల్ల వారి వల్ల ఇబ్బందులు అవ్వడం అనేది కూడా చాలామందికి జరుగుతూ ఉంటుంది. తనకంటే చిన్నవారి వల్ల కూడా అవమానాలు పాలవడం కూడా కొద్దిమంది జరుగుతుంది. కొంతమంది కేసులో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. ప్రైవేటు వారిలో పనిచేసే వారైతే మరి చాలా కంపెనీలు మారడం కూడా జరుగుతుంది. చాలామందికి ఉద్యోగాలు కూడా రావు. మరి ఈ రకంగా వీరికి కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. మరి టెక్నీషియన్స్కి మరి కొంత అనుకూలంగా ఉంది. మరి కొన్ని అవకాశాలు వస్తాయి టెక్నికల్ పర్సన్స్కి. మరి వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉండడం జరుగుతుంది. కానీ కొద్దిమందికి చాలా నష్టం రావడం జరుగుతుంది. పెట్టిన డబ్బులు కూడా వ్యాపారంలో పోతాయని చెప్పవచ్చు. మరి మిగతా విషయాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకైతే మరి శ్రద్ధ ఉంటుంది, కానీ ఎంతో కష్టపడితే తప్ప మంచి ర్యాంకులు వీరికి రావు. చాలా కష్టపడితే కానీ మంచి సీట్లు రావడం జరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు ఒక పంట మంచి లాభాలు ఇస్తుంది. దానితో మరి ఒక పంట లాస్ రావడం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. ఇక స్త్రీలకైతే అధికంగా ఉంది. వీరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరి యొక్క ప్రభావం, అంటే ఎఫెక్ట్ యొక్క తగ్గుతుంది. కుటుంబంలో వీరి మాట ఎవరు పట్టించుకోరు, లెక్క చేయరు. మరి వెండి, బంగారం లాంటి విలువైన వస్తువులు కొద్దిమంది కొనడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది దూరంగా విడిపోవాల్సి కూడా వస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా ఆచితూచి మాట్లాడడం, బాగా ఆలోచించి ఏదైనా పని చేయడం లాంటివి చేయడం వల్ల మరి కొన్ని గొడవలకు దూరంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ జరగడం వల్ల కుటుంబాలకు దూరంగా గడపవలసి వస్తుంది. చేయని తప్పుకు శిక్షణ అనుభవించవలసి వస్తుంది. వివాహం కాని వారికి కూడా మరి ఇబ్బంది అని చెప్పవచ్చు. మరి వీరికి ఈ జనవరి నెలలో ఎలా గడుస్తుందంటే చాలా వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా డబ్బు కూడా అందుతున్నది జనవరి నెలలో. నూతన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నూతన
వస్త్రాలు ఈ విధంగా ప్రయాణాలు కూడా మంచిగా అనుకూలిస్తాయి. పాత మిత్రులతో కలుసుకుంటారు. బంధుమిత్రులతో మంచి పండుగలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ విధంగా జనవరి నెలంతా కూడా వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇక వీరు ఏం చేయాలంటే మంగళ శనివార నియమాలు పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల బాగుంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. మరి వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళడం కూడా బాగుంటుందని, ఇలా 11 వారాలు చేయడం కూడా మరి మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది ఈ కుంభరాశికి సంబంధించిన మరి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. వీరికి ఏలినాటి శని తగ్గించుకునే ప్రయత్నాలు వీళ్ళు చేయాలి. ఆంజనేయ స్వామి వారు ఆరాధించడం, శివాలయ సందర్శన చేయడం, రుద్రాభిషేకం చేసుకోవడం, మరి ఉపవాసం ఉండడం శనివారం కానీ మంగళవారం కానీ ఇలాంటి మరి మంచి పనులు చేయడం వల్ల వీరి యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇది వీడియో. కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి తర్వాతి విషయం మీద వీడియో చేయడం జరుగుతుంది. చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియోను ముగించడం జరుగుతుంది. ధన్యవాదాలు.